పుదీనాకు వేసుకుందాం, కొత్తిమీర పుదీనాకు వేసుకుందాము. పుదీనాకు కొత్తిమీర వేసుకుందాము లైట్గా. హాయ్ గైస్, అవాగ్యూ సీ ఫుడ్ విలేజ్ కుకింగ్కి స్వాగతం. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చింతపండుతోటి చికెన్ పులుసు. అది వారం రోజులు మనం స్టోర్ చేసుకొని తినొచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. 1 kg చికెన్ తీసుకున్నాము. శుభ్రంగా వాటర్లో కడిగేసి పెట్టుకున్నాము. వెండు కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, లవంగాలు, చెక్క, ఎండుమిర్చి ఇవి దోరగా వేయించైనా పెట్టుకోవాలి, లేదా ఒక 2 hours ఎండలోనైనా పెట్టుకొని వీటిని పేస్ట్ చేసుకుందాము. ఆనియన్స్, చింతపండు 1 kg చికెన్లోకి 100 grams చింతపండు తీసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువ అవుతుంది. రెడ్ చిల్లీ, తగినంత కారము, సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. చికెన్లో పసుపు వేసుకున్నాము లైట్గా, తగినంత సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టి మనం ఉడికించుకుందాము. చికెన్ని పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకుందాము. దాన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. మూత పెట్టేసి చికెన్ ఉడికే వరకు మనం చింతపండుని వాటర్లో నానబెట్టుకుందాము. అలాగే ఇవన్నీ మనం పేస్ట్ లాగా చేసుకున్నాము. మొత్తం మిక్సీకి వేసేసి పేస్ట్ చేసుకుందాము చికెన్ ఉడికే వరకు. చికెన్ ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఇలాగనే ఉడికించుకొని మనం పులుసుకు రెడీ చేసుకుందాము. ఈ పులుసు వారం రోజులు మనం స్టోర్ చేసుకొని తినొచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా తగినంత వేసుకోవాలి. చికెన్ రెడీ అయింది, తీసుకున్నాము ప్లేట్లోకి. ఇలా వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. ఉడకబెట్టుకున్న చికెన్ పక్కన పెట్టాం. కర్రీ పులుసు సరిపోయినంత ఆయిల్ వాడుకున్నాము. జీలకర్ర వేసుకుంటాము, ఆనియన్,
ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యింది. దీనిలో మనం ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటాం. టేస్ట్ తగినంత సాల్ట్, మనం తగినంత కారం యాడ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలాగే ఉడకనివ్వండి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. మనం ఇందాక రెడీ చేసుకున్న ఎండుమిర్చి, కొబ్బరి, ధనియాలు, యాలకులు, లవంగాలు, మిరియాల పేస్ట్ అది యాడ్ చేసుకున్నాము. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇవి ఇలాగే వేసుకోవాలి. చింతపండు పులుసు బాగా మెత్తగా పిసికేసుకుంటాము. ఈ పులుసుని ఈ మసాలాలో వేసేసుకుందాము. పులుసులో చికెన్ వేసుకున్నాము. ఇలా కొంచెం వేసుకున్నాము. ఈ పులుసులో చికెన్ వేసేసుకున్నాము. ఈ పులుసు అంతా చికెన్ ముక్కకు పట్టిందాక ఒక 15 నిమిషాలు సన్న మంట మీద ఇలాగే ఉడికించుకోవాలి. చికెన్ని ఒక 15 నిమిషాలు పులుసులో ఉడికించుకుందాము. ముక్కకు బాగా పులుసు పట్టాలి కదా, ఉడికించుకుందాము. చికెన్ పులుసు ఎంత పట్టినాయి తీసుకున్నాము. ఇప్పుడే దగ్గర పడుతుంది, కొంచెం ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు. పుదీనాకు వేసుకుందాం. కొత్తిమీర, పుదీనాకు వేసుకుందాము. పుదీనాకు, కొత్తిమీర వేసుకున్నాము లైట్గా. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. నూనె అంతా అలా పైకి రావాలి. అప్పుడు పులుసు బాగా ఉడికినట్టు. అడుగు అంటకుండా పులుసుని మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చికెన్ పులుసు రెడీ అయిపోయింది.
చింతపండుతోటి చికెన్ పులుసు రెడీ అయింది. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.